వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి పేర్ని నాని ఏదైతే ఆయన మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయిన పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోవడం జరిగిందని చెప్పేసి వాటన్నిటి నుంచి బయటపడడానికే పవన్ కళ్యాణ్ కాళ్ళ మీద పడ్డారని ఏదైతే సంఘం డైరీ చైర్మన్ అదేవిధంగా పొన్నూరు ఎమ్మెల్యే అయినటువంటి ధూళిపాల నరేంద్ర గారు నిన్న రోజున అసెంబ్లీలోని మీడియా పాయింట్లో మీడియా ముఖంగా మాట్లాడుతూ ఈ అంశాల గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే ప్రస్తుతం ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొద్దిమేర హాట్ టాపిక్గానే ఉన్నాయని చెప్పుకోవాలి. మరి మొత్తానికి ఇదే అంశానికి సంబంధించి పూర్తి విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం అండి. నమస్తే సార్. పేర్ని నాని పెద్దగా పరిచయం అక్కర్లేనటువంటి పేరు. అయితే ఆయన మీద ఉన్నటువంటి కేసులకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ మీద ఆయన పడ్డాడని, పవన్ కళ్యాణ్ క్షమించి వదిలేశాడు కాబట్టి పేర్ని నాని అలా మాట్లాడుతున్నాడు, అలా బయట తిరుగుతున్నాడు అని చెప్పేసి ధూళిపాల నరేంద్ర గారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతున్నారు. అసలుకి పేర్ని నాని మీద ఉన్న కేసులు ఏంటి? ఆయన ఎందుకు పవన్ కళ్యాణ్ గారి కాళ్ళ మీద పడాల్సి వచ్చిందంటారు? ఈయనెందుకు ఆయన క్షమించాడు అంటారు? అసలు నాకు తెలిసి పేర్ని నాని పైన, మరి ఆయన భార్య జయసుధ పైన, ఆయన కొడుకు కిట్టు పైన కేసులు ఇప్పుడు ఈ 20 నెలల్లో మనం చూసాం. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ ఆ రేషన్ మాఫియా అనగానే నీకు ద్వారంపూడి గుర్తొస్తాడు. ద్వారంపూడి గుర్తు రాగానే నీకు సీజ్ ద షిప్ గుర్తొస్తుంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ రోజు కాకినాడ వెళ్ళడం, ఎందుకంటే కాకినాడ నుంచే విదేశాలకి రేషన్ బియ్యం అక్రమ రవాణా. అప్పట్లో 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి సీఎంగా దగ్గర ఒక 20,000 కోట్ల స్కామ్ అన్నారు. ఏది? ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వాళ్ళ నాన్నే సివిల్ సప్లైస్ కార్పొరేషన్ చైర్మన్గా, వాళ్ళ తమ్ముడు ఎవరు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి తమ్ముడు మరి అక్కడ ట్రాన్స్పోర్ట్ ఏది పోర్టు అక్కడ అసోసియేషన్కి అతనే ప్రెసిడెంట్గా మొత్తం గుప్పిట పట్టి రేషన్ మాఫియా ఆంధ్రప్రదేశ్లో ప్రతి నియోజకవర్గంలో. అదే కేసు ఈయనపైన. ఏది? పేర్ని నాని భార్య జయసుధ వాళ్ళు గోడౌన్స్ కట్టారు అక్కడ మచిలీపట్నం బందర్ దగ్గర. ఆ గోడౌన్లలో రేషన్ బియ్యం 3,800 బస్తాలు మాయం కేసు. ఆ కేసు పైనే అతనంతా డబ్బులు కూడా కట్టాడు. ఇది పేర్ని నాని 1,17,00,000 ఎంతో 2 చెక్కులు కూడా ఇచ్చినట్టున్నాడు. యాక్చువల్గా అయితే మనకు తెలిసి ఏంటి, ఈ సివిల్ సప్లైస్ ఈ చౌక డిపోల చట్టం ప్రకారం 10 times కట్టాలి. ఏది? చోరీకి గురైన సొత్తు, ఆ దోపిడీ చేసినటువంటి సొమ్ము 10 రెట్లు కట్టాలి. అట్లాంటిది ఇతనేంటి మరి ఇప్పుడు దగ్గర 11 కోట్లు కట్టాలి. మరి 1,17,00,000 ఏమో కట్టేసి బయటపడ్డట్టుగా. అంటే ఆ రోజు పేర్ని నాని ప్రెస్ మీట్లో చెప్పాడు. ఏది? తన ప్రత్యర్థి కొల్లు రవీంద్ర వాళ్ళ మీద ధ్వజమెత్తుతూ ఏమని, క్యాబినెట్ భేటీలో వీళ్ళందరూ కలిసి చంద్రబాబు మీద ఏదో ఒత్తిడి చేశారు, మా ఆవిడని అరెస్ట్ చేయమన్నారు, ఆయనే తిట్టాడు వీళ్ళని. చంద్రబాబు మీరు తెలుసుకోండి మగాళ్ళు ఇళ్లల్లో ఆడాళ్ళ జోలికి బాబాకండి అని పేర్ని నాని చంద్రబాబుని పొగుడుతూ ఆ రోజు మాట్లాడిన మాటలు బహిరంగంగా ఏది మీడియా ముఖంగా ఆయన చంద్రబాబుని పొగిడిన విధానం, అంటే రవీందర్ని ఇరికిస్తూ ఫిక్స్ చేస్తూ చంద్రబాబు అంత మంచోడు అన్నట్టుగానో మరి లేదో ఆ విధంగా చెప్పినప్పుడు మనమేమనుకున్నాం, ఆ కేసులో పేర్ని నాని పేర్ని జయసుధ అని చంద్రబాబు బయటేశాడు అనుకున్నాం. ఇప్పుడు నరేంద్ర కొత్తది పెట్టాడు. నిన్న నరేంద్ర మాట్లాడుతూ ఏమన్నాడు? ధూళిపాల నరేంద్ర అసలు అతను ప్రెస్ మీట్ పెట్టాడు. పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి ఆ వైష్ణవి డైరీ సంఘం డైరీ ఒకటే అన్నట్టున్నాడు. నీకు గుర్తుండే ఉంటుంది కదా, వైష్ణవి డైరీ ఫోటోలు చూపించి ఆ బోర్డు ఈ బోర్డు చూపిస్తూ సంఘం డైరీ వాళ్ళ వైష్ణవి డైరీ అలియాస్ అన్నట్టుగా, బినామీ అన్నట్టుగా అతను మరి సంఘం డైరీని టార్గెట్ చేశాడు. ఎవరు? పేర్ని నాని. కౌన్సిల్లోనేమో మాధవరావు, చంద్రశేఖర్ రెడ్డి, ఈ వరుడు కళ్యాణి, ఈ బ్యాచ్ అంతా ఏంటి, వీళ్ళు ఇందాపూర్ ఎలియాస్ హెరిటేజ్ అన్నారు. ఎలియాస్ ఏంటి అసలు? ఇప్పుడు రాజ్ కసిరెడ్డి, ఎలియాస్ రాజీవ్ రెడ్డి 2 పాస్పోర్ట్లతో పట్టుకున్నారు. అతను బేగంపేట శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. లేదు అసలు ఆ లిక్కర్ కేసులో అరెస్ట్ అయిన వాళ్ళందరికీ 2 పేర్లు ఉన్నాయి. ముప్పిడి అవినాష్ రెడ్డి అలియాస్ సుమిత్, లేకపోతే బూనేటి చాణక్య అలియాస్ ప్రకాష్. ఇట్లా ఇప్పుడు మనం మనుషులకి అలియాస్ అని పెట్టాం, కానీ ఏదో హెరిటేజ్ అలియాస్ ఇందాపూర్ అంటే ఇందాపూర్ అలియాస్ అమూల్ అంటావా? అను ఫీజులు లేచిపోతాయా అమూల్ జోలికి వెళ్తే? లేకపోతే ఇందాపూర్ అలియాస్ పతంజలి అంటావా? ఇందాపూర్ అలియాస్ బ్రిటానియా అంటావా? ఎందుకంటే అవన్నీ అక్కడ చేయించుకుంటాయి. ఇందాపూర్లో వీళ్ళు కూడా చేయించుకుంటారు. ఎవరు? హెరిటేజ్ వాళ్ళు.
అట్లా పేర్ని నాని ఏం చేశాడు, వైష్ణవి అలియాస్ సంగం డైరీ అన్నాడా, దెబ్బకి నరేంద్ర ఫైర్ అయ్యాడు. సంగం డైరీ పెట్టి 50 ఏళ్ళు, ఒక 200 కోట్ల టర్న్ ఓవర్. అసలు తెలుగుదేశం పార్టీ పెట్టకముందు పెట్టిన డైరీ అది, ఎప్పుడో 1975లోనో ఏవో పెట్టారు. ఆ డైరీ అంత చరిత్ర కలిగినటువంటి డైరీ. వాళ్ళ నాన్న అసలు ధూళిపాల వీరయ్య చౌదరి అనరు, ఆయన పేరు పాల వీరయ్య. అంటే పాలు పాడి ఇవాళ మొత్తం అక్కడ పాల సేకరణ కేంద్రాలు, అట్లాంటి సంఘం డైరీ పైన పేర్ని నాని నిన్న బురదేయడం. ఇప్పుడు ఏ కేసులో పేర్ని నాని పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకున్నాడే చెప్పాలి, ఎవరు పేర్ని నాని చెప్పాలి, లేకపోతే పట్టించుకున్నాడు చెప్పాలి, ఎవరు పవన్ కళ్యాణ్ చెప్పాలి, లేదు బయట పెట్టినాడు చెప్పాలి, ఎవరు నరేంద్ర. ఇప్పుడు జయసుధ రేషన్ మాఫియా కేసులో కాళ్ళు పట్టుకున్నాడా, లేకపోతే అసలు పేర్ని నాని మీదే కేసులు ఉన్నాయి చాలా, నకిలీ ఇళ్ల పట్టాల కేసు నీకు గుర్తుందో లేదో, ఎన్నికలకు ముందు మచిలీపట్నంలో ఇళ్ల పట్టాలకు నకిలీలు తయారు చేశారు. అంటే ఓట్ల కోసం ఏంటి, మనం గతంలో తిరుపతి బై ఎలక్షన్ ని గుర్తుండదు, గురుమూర్తి గెలిచాడు, అప్పుడేంటి అసలు ఓటు కార్డుకే నకిలీ. సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ ఫైర్ అయ్యాడు రాజీవ్ కుమార్. ఇక్కడికి వచ్చి మొన్న ఎన్నికలకు ముందు వీళ్ళందరితో మీటింగ్ పెట్టి అధికారులతో, ఐఏఎస్లు ఐపీఎస్లతో ఎన్నికల సన్నద్ధం చేసే ఆ సమావేశంలో ఆ ఐఏఎస్ని లేపాడు పైకి, నీ పాస్వర్డ్ నీ దగ్గర ఉందా అన్నాడు. ఆయన ఎవరు, గిరీష అనుకుంటా. ఆయన బిత్తరపోయాడు, బిక్కమోహం వేశాడు. అరే నీ పాస్వర్డ్ వాళ్ళు ఓపెన్ చేసి 32,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి డూప్లికేట్ ఓటు కార్డులు తయారు చేయటం. సస్పెండ్ అయ్యాడు ఆయన, ఎవరు, ఆ గిరీష. ఆ కేసులో ఆర్డీఓలు సస్పెండ్ అయ్యారు. సరే గురుమూర్తి గెలిచి పార్లమెంట్లో కూర్చున్నాడు, అది వేరే విషయం. మనకి నకిలీ ఓటు కార్డులు, నకిలీ ఇళ్ల పట్టాలు, వంశీ మీద కూడా ఉంది ఆ కేసు. వల్లభనేని వంశీ గన్నవరంలో కూడా ఇళ్ల పట్టాలకి నకిలీ పట్టాలు పుట్టించారు. అంటే అసలు ఎంత మోసాలంటే వీళ్ళు. ఇప్పుడు ఆ నకిలీ ఇళ్ల పట్టాల కేసులో కాళ్ళు పట్టుకున్నాడా నాని పవన్ కళ్యాణ్, లేకపోతే కిట్టు మర్డర్ కేసా? ఇప్పుడు కొడుకు కిట్టు ఉన్నాడు కదా, మన కంటెస్ట్ చేసిన క్యాండిడేటు, ఆ కిట్టు ఒక హత్య కేసులో ఉన్నాడు. హత్య కేసులో అతను ముద్దాయి. అక్కడ మచిలీపట్నంలో అదే మొన్న ఎన్నికలకు ముందు ఏదో ఆ ప్రచారంలోనో దేంటోనో అక్కడ జనసేన నాయకుడు ఎవరో మహేష్, ఆ కర్రి మహేష్ అనే అతన్ని ఆయన ఇంటి పైన దాడి, అతను చంపాలని చూడటం, లేకపోతే అతని భార్యని, అతని అత్తగారిని, బావమరుదుల పైన కూడా దాడి చేసి గాయపరిచిన కేసులో కిట్టు మీద ఒక అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది. అదే కొడుకు ఆ హత్యాయత్నం కేసులో కాళ్ళు పట్టుకున్నాడా? ఏ కేసులో కాళ్ళు పట్టుకున్నాడు అంటే, నేను ఇప్పుడు చెబితే పట్టుకున్నాడు చెప్పాలి, ఫలానా కేసులో నేను కాళ్ళు పట్టుకున్నాను పవన్ కళ్యాణ్ది, లేదు ఆ పట్టించుకున్నా ఆయనన్నా చెప్పాలి, ఎవరు పవన్ కళ్యాణ్ చెప్పాలి ఈ కేసులో పడి. అంటే అదే పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ప్రెస్ మీట్లలో ఇక పేర్ని నాని ఏ విధంగా అసలు ఎలా మాట్లాడారో మనం చూసాం. చెప్పులు కూడా చూపించుకున్న పరిస్థితి, నీ దగ్గర చెప్పు కాదు నా దగ్గర చెప్పులు ఉన్నాయని 1-2 చూపించడం. అంటే టార్గెట్ పవన్ కళ్యాణ్గా జరిగిన పేర్ని నాని ప్రెస్ మీట్లు. జగన్మోహన్ రెడ్డి అతనితో టార్గెట్ పవన్ కళ్యాణ్, జగన్మోహన్ రెడ్డి కొడాల నానితో టార్గెట్ చంద్రబాబు లోకేష్. అంటే ఏ కులం వాళ్ళతో ఆ కులవాడిని తిట్టిస్తాడు. ఈ ట్రెడిషన్ అనమాట. ఏది వంశీ ద్వారా, లేకపోతే కొడాల నాని ద్వారా చంద్రబాబుని లోకేష్ని తిట్టించడం, బాలకృష్ణని టార్గెట్ చేయటం, లేకపోతే పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేయాలంటే అంబటి రాంబాబుని, నెక్స్ట్ పేర్ని నానిని, గుడివాడ అమర్నాథ్ని, వీళ్ళని ఉసిగొల్పటం. మరి ఇప్పుడు ఆ పవన్ కళ్యాణే దిక్కయ్యాడా? వీళ్ళని కేసుల నుంచి బయట వేయటం కోసం కాళ్ళు పట్టుకున్నాడు. ఆ కాళ్ళు పట్టుకుని పవన్ కళ్యాణ్ మరి కేసుల నుంచి బయటపడ్డాడని నరేంద్ర బయట పెట్టాడంటే ఇవాళ జనంలో కూడా ఆలోచన ఏది, వీళ్ళకి అందితే జుట్టు అందకపోతే ఎవరు, పేర్ని నాని, జగన్మోహన్ రెడ్డి, మొత్తం వైసీపీ బ్యాచ్ అందరూ ఇవాళ అందితే జుట్టు అందకపోతే కాళ్ళ. అంటే ఒకటి పట్టుకున్నాడంటే సరే అది తీసే, అతను పట్టుకున్నాడు అవసరం, కానీ క్షమించాడంటే చాలా గొప్ప విషయం. ఇన్ని మాటలు పడి కూడా పవన్ కళ్యాణ్ వీళ్ళని క్షమించాడంటే ఏది, అటు పేర్ని నానిని కానీ వీళ్ళని కానీ, అది అతని యొక్క గొప్పదనాన్ని తెలియజేస్తుంది అన్నమాట. ఏదైనా ధూళిపాళ నరేంద్ర వ్యాఖ్యలు మాత్రం ఇవాళ మీరన్నట్టు హాట్. థ్యాంక్ యూ సార్. నమస్తే. Please subscribe to Leo News for more videos.